R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అవగాహన. డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి స్మారక క్రీడోత్సవాలు ప్రారంభం. రోడ్డుపై బైఠాయించిన దుబ్బాక ఎమ్మెల్యే. దేవాలయం సొమ్మును దచ్చాగా తింటున్న కాంగ్రెస్ ప్రభుత్వమన్న బీజేపీ నాయకులు. ఓయో కొత్త నిబంధనలు ప్రేమ జంటలకు షాకింగ్. ఈశ్వర శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తాటకం నారాయణ శర్మ. భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన కమిషనర్. జగదేవ్పూర్ తిమ్మాపూర్ గ్రామంలో బెల్ట్ షాపులలో మద్యం నిషేధం. కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన బిర్లా ఐలయ్య. గజ్వేల్లో మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. సిద్దిపేట జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులతో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి పాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. 4 చక్రాల వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. ప్రమాదం చిన్నదైనా పెద్దదైనా దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. ఒక్క రోడ్డు ప్రమాదం మీ కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కుంగదీస్తుందన్నారు. దీంట్లో ఇంటి యాజమాని రోడ్డు ప్రమాదంలో జరగరానిది జరిగితే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే అవకాశం ఉంటుందన్నారు. మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రయాణికులు, వాహనదారులు సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. అతివేగం, రాంగ్ రూట్లో వాహనాలు నడపవద్దని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు శ్యామ్ సుందర్, కనకయ్య, హరిప్రసాద్, భిక్షపతి, ప్రకాష్, శైలజ రోడ్డు ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి పాటల రూపంలో వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, ప్రజలు, గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆలేరులో డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి స్మారక క్రీడోత్సవాలను ప్రారంభించారు కూనంనేని సాంబశివారావు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఉన్నత పాఠశాల బాలబాలికల ఆరుట్ల దంపతుల స్మారక క్రీడోత్సవాలను ప్రారంభించారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం శాసనసభ్యులు కూనంనేని సాంబశివారావు ఆరుట్ల దంపతుల చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం చేసిన ఆరుట్ల దంపతుల పేరు మీద క్రీడోత్సవాలు జరుపుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆనాడు జ్యోతిరావు పులే, సావిత్రిబాయి తరహాలో తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆ రోజుల్లో ఎంతో మంది స్త్రీలకు చదువు నేర్పిన దంపతులని కొనియాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పోరాటాలకు నిలయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంజుల, రమేష్, శ్రీరాములు, సుశీలాదేవి, శ్రీకాంత్ రెడ్డి, శంకరయ్య, మాధవి, వెంకటేష్, నాగయ్య, పోరెడ్డి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. రైతుల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను నట్టేట ముంచిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. సిద్దిపేట మెదక్ రహదారిలోని హబ్సీపూర్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. రైతు బంధు 15,000 రూపాయలకు బదులు ఎకరానికి 12,000 ఇవ్వడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా ఇచ్చే వరకు ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటామని, రైతుల పక్షాన ఖచ్చితంగా మా పోరాటాన్ని మరో తెలంగాణ ఉద్యమంగా కూడా తీర్చిదిద్దడానికి ఏమాత్రం వెనకడుగు వేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్
టీఆర్ఎస్ నాయకులు కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దేవాలయాలను అభివృద్ధి చేయకుండా దేవాలయాల సొమ్ము స్వాహా చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి దేవాలయాల అభివృద్ధికి రూపాయి కేటాయించకపోగా దేవాలయాల సొమ్ము దర్జాగా తింటుంది. మొన్నటికి మొన్న సీఎం మీటింగు కోసం వేములవాడ నుండి 2 కోట్ల రూపాయలు వసూలు చేసి సీఎం భోజనం ఖర్చులు కట్టించారు. ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లైసెన్స్ ఆఫీసర్ గా అవుట్ సోర్సింగ్ వ్యక్తిని నియమించి అతనికి నెలకు 1,00,000 రూపాయల జీతం దేవస్థానం నుండి కట్టాలని జీవో రిలీజ్ చేశారు. ఎండోర్మెంట్ కమిషనర్ దేవస్థానం ఈవో ఆ యొక్క జీవో కాపీని పంపించారు. గతంలో ఈ లైసెన్స్ ఆఫీసర్ రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతభత్యాలు చెల్లించేది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయం నుండి చెల్లించాలని దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఎంపీలకు సపర్యలు చేసే వ్యక్తికి మా యొక్క దేవాలయం ఆదాయం నుండి ఆ యొక్క ఖర్చు చెల్లించాలని తీవ్రమైన చర్య. దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. యాదాద్రి పరిధిలో ఏవైతే దత్తత తీసుకున్న దేవాలయాలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయండి. మరియు మా మండలంలో ఉన్నటువంటి వివిధ చిన్న దేవాలయాలకు ధూప దీప నైవేద్యాల కోసం ఖర్చు పెట్టండి. అంతేకాని ఈ విధంగా దుబారా చేయడం అనేది సమంజసం కాదు. ఇప్పటికైనా ఎండోర్మెంట్ మినిస్టర్, ఎండోర్మెంట్ కమిషనర్ జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెల్ కౌన్సిల్ మెంబర్ రచ్చా సీను, జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, మండల అధ్యక్షులు గుంటుపల్లి సత్యం, ప్రధాన కార్యదర్శి ఆకుల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా హోటల్ బుకింగ్ లో కీలకంగా మారిన ఓయో సంస్థ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వయసు గుర్తింపు పత్రాలు ఉంటే రూమ్ బుక్ చేసుకోవడం సాధారణంగా ఉండేది. కానీ ఇప్పటి నుండి అలా కాదు. ప్రపంచవ్యాప్తంగా హోటల్ బుకింగ్ లో కీలకంగా మారిన ఓయో సంస్థ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వయసు గుర్తింపు పత్రాలు ఉంటే రూమ్ బుక్ చేసుకోవడం సాధారణంగా ఉండేది. అయితే ఇటీవల ప్రకటించిన నూతన నిబంధనల ప్రకారం పెళ్లి కాని జంటలకు ఓయోలో రూమ్ ఇవ్వడం పూర్తిగా నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ కొత్త రూల్స్ మొదటగా మీరట్లో అమలు చేయనున్నట్లు, తరువాత ఇతర ప్రాంతాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఓయో సీఈఓ రితేష్ అగర్వాల్ ప్రకటించిన ఈ మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. మేము హోటల్ పరిశ్రమను సురక్షితంగా మార్చడమే మా లక్ష్యమని ఆయన అన్నారు. కొత్త నిబంధనల ప్రకారం రూమ్ బుకింగ్ సమయంలో వివాహ ధృవపత్రాలను తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేశారు. పలు సంఘటనలు, వివాదాల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం హోటల్ వాతావరణాన్ని మరింత బాధ్యతాయుతంగా మార్చడంలో ముందడుగు అని సంస్థ అభిప్రాయపడుతోంది. ఈ ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో విభిన్న స్పందనలు కనిపిస్తున్నాయి. కొన్ని వర్గాలు ఈ చర్యను అభినందిస్తున్నప్పటికీ మరికొంతమంది వ్యక్తిగత హక్కులను కుదింపు చేసే చర్యగా వ్యతిరేకిస్తున్నారు. ఇది హోటల్ పరిశ్రమలో పెద్ద మార్పుకి నాంది అని కొందరు అంటున్నారు. మరోవైపు తక్కువ ఖర్చులో హోటల్ సేవలను ఆశించే ప్రేమ జంటలకు ఇది షాకింగ్ న్యూస్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. తమ నిర్ణయంపై సంస్థ పూర్తి స్థాయిలో నిలబడి ఉంది. ఇది ఒక్కడి నిర్ణయం కాదు. మా కస్టమర్ల సురక్షితమైన అనుభవాన్ని అధిక శ్రద్ధతో కాపాడడమే మా ప్రధాన ఉద్దేశమని ఓయో ప్రతినిధులు తెలిపారు. ఈ మార్పు వల్ల కంపెనీ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. తిరిగి వార్తలకు స్వాగతం. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన తాటకం నారాయణ శర్మ.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలో కొలువైన ప్రముఖ క్షేత్రం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గా తరతరాలుగా తాటకం కుటుంబ సభ్యులు కొనసాగుతున్నారు. దేవాలయంలో వంశపారంపర్యంగా వారు సేవలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 సంవత్సరాలకు ఒకసారి చైర్మన్ల మార్పిడి సాగుతుంది. వారి వంశం వారే దశల వారీగా ఈ యొక్క బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో తాటకం నారాయణ శర్మ కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో వారిని కలిసి శుభాకాంక్షలను తెలిపారు ఉద్యమర్రి సోమన్న. రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా భువనగిరి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు సుధీర్ బాబు ఐపీఎస్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్లలో అధికారులు మరియు సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లలోని రికార్డులను పరిశీలించడంతో పాటు రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ వంటి పలు విభాగాల పనితీరు, సీసీటీవీల నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తిమ్మాపూర్ గ్రామంలో మద్యం అమ్మితే 5 లక్షలు, బెల్ట్ షాపుల్లో కొన్న వారికి 10,000 జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో మద్యం అమ్మితే 5 లక్షలు, బెల్ట్ షాపులో కొన్న వారికి 10,000 జరిమానా విధించడం జరుగుతుందని, ఎవరైనా మద్యం అమ్మినచో వీరి సమాచారాన్ని తెలిపిన వారికి 5,000 రూపాయల బహుమతి ఇవ్వటం జరుగుతుందని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే ఆలోచనతో అందరం కలిసి ఒక తీర్మానం చేసుకోవడం జరిగిందన్నారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే వారికి 5 లక్షల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. అలాగే బెల్ట్ షాపులలో మద్యం కొంటే వారికి 10,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఎవరైనా గ్రామంలో మద్యం అమ్మినచో వారి వివరాలు తెలిపిన వారికి 5,000 రూపాయల పారితోషికం ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఇట్టి విషయంపై గ్రామ ప్రజలు అందరూ కలిసి గజ్వేల్ ఏసీపీ కార్యాలయం, జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో తీర్మాన పత్రాన్ని అందజేశారు. మద్యపానం సేవించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, మద్యం సేవించి మరణించిన వారి కుటుంబాలకు తీరని లోటు జరుగుతుందన్నారు. చిన్న వయసులోనే పిల్లలు మద్యపానానికి అలవాటు పడి వారి చదువులను నిర్లక్ష్యం చేస్తూ వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, కాబట్టి మా గ్రామంలోని గ్రామ పెద్దలు ప్రజల సమక్షంలో మేము ఈ తీర్మానం చేసుకొని మా ఊర్లో మద్యపానం పూర్తిగా నిషేధించాలని నిర్ణయించుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. యాదగిరిగుట్టలో ఆలేరు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ కార్యాలయం యాదగిరిగుట్టలో బొమ్మల రామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, ఆత్మకూరు, రాజపేట, మోటకొండూరు, ఆలేరు, గుండాల మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు పెద్దల సమక్షంలో ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గజ్వేలిలో మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మందకృష్ణ మాదిగ. సిద్దిపేట జిల్లా గజ్వేలిలో మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మందకృష్ణ మాదిగ. సుప్రీం తీర్పు వెలువడిన వెనువెంటనే దేశంలో ఎవరు వర్గీకరణ కోసం స్పందించనప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు సభలో ఇప్పుడు నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల అభ్యర్థులకు అమలు చేస్తానని చెప్పిన మాట మర్చిపోయారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులు పలుకుబడితో వర్గీకరణను అడ్డుపడుతున్నారని కృష్ణ మాదిగ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా
గజ్వెలిలో నిర్వహించిన మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంకు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా ప్రతిపాదికన ప్రభుత్వ ఫలాలు పొందాలని రాజ్యాంగంలో రాసి ఉందని అన్నారు. కానీ దేశంలోని 3 చట్టసభల్లో మాలలే ఉన్నారని తెలిపారు. అదే విధంగా తెలంగాణలోని చట్టసభల్లో సైతం వెంకటస్వామి కుటుంబమే 3 పదవుల్లో ఉందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో అమలవుతున్నా తెలంగాణలో జరగడం లేదని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందు స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవి కోసం అమలు చేయడం లేదన్నారు. వర్గీకరణ చేయడం రాష్ట్రాలకు హక్కు లేదని తెలిపిన సుప్రీంకోర్టు ఇప్పుడు 7 జడ్జిల ధర్మాసనం రాష్ట్రాలకే వర్గీకరణ హక్కు ఉందని తెలిపిందని మందకృష్ణ మాదిగ తెలియజేశారు. సాధించిన వర్గీకరణను కూడా అమలు కాకుండా అడ్డుకునే శక్తులు ఒకవైపు రోడెక్కుతున్న విషయం మనం చూస్తున్నాం. సాధించిన వర్గీకరణను కూడా అమలు కాకుండా అడ్డుకోవడానికి వాళ్ళ పలుకుబడిని ప్రయోగిస్తున్న విషయం మనం మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నాం. ఆ సాధించిన వర్గీకరణను అడ్డుకునే శక్తులను ఎదుర్కోవడానికి, వాళ్ళ పలుకుబడిని ఎదుర్కోవడానికి మరో మహోత్తరమైన కార్యక్రమమే ఫిబ్రవరి 7న జరగబో వేల భక్తుల జాతి ఆకాంక్షల పాటలు, లక్షల డబ్బులతో మార్కెల గుండె చప్పుల్లో అనే ఒక మహోత్తరమైన కార్యక్రమానికి మనం పిలుపునిచ్చి ఆ పిలుపును జయప్రదం చేయడానికి కోరడం కోసం జరుగుతున్న సమావేశమే సమ్మేళనం అనే విషయం మనం మర్చిపోవాలి. మరొకసారి గుర్తు చేస్తున్నా, 30 ఏళ్ల పాటు అనుపెరగని పోరాటం చేసి మన బిడ్డల భవిష్యత్తు కోసం సాధించుకున్న వర్గీకరణను ఇంకా అడ్డుకుంటామని మాట్లాడే వాళ్ళను, సభలు పెట్టే వాళ్ళను, వాళ్ళ పలుకుబడిని ప్రయోగించే వాళ్ళను మనం చూస్తున్న విషయం మనం మర్చిపోవాలి. 30 ఏళ్ల పాటు అనుపెరగని పోరాటం చేసి సాధించుకున్న వర్గీకరణను చివరి నిమిషంలో వాళ్ళ మళ్ళా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం, మాదిగ జాతి బిడ్డల రాబోయే తరాల భవిష్యత్తు కోసం రేపు జరగబోయే ఫిబ్రవరి 7న జరగబోయే మహత్తరమైన కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములై మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీ అన్నను, నేను మీ బిడ్డను. 30 ఏళ్ల పోరాటం మీ అండదండలతో నడుస్తూ వచ్చింది. నేను మీ అన్నను, నేను మీ బిడ్డను. 30 ఏళ్ల పోరాటం మీ అండదండలతో నడుతూ వచ్చారు. ఇక్కడ చాలా సంతోషం. వివిధ రాజకీయ పార్టీలలో కీలక భూమిక ఈ నియోజకవర్గంలో జిల్లాలో పోషించే నా సోదరులు ఒక తాటి మీద నిలబడి జాతి భవిష్యత్తు కోసం మన పార్టీలు ముఖ్యం కాదు, మన వర్గీకరణ సాధించుకోవడం ముఖ్యమని చెప్పి వేదికను మనం ఏ పార్టీలో ఉన్నా మన బిడ్డల భవిష్యత్తు మనకు ముఖ్యం కాబట్టి ఎస్సీ వర్గీకరణకు ఏ శక్తులైతే అడ్డుకుంటున్నాయో ఆ శక్తుల ప్రయత్నాలను ఎదుర్కొని వర్గీకరణ అమలు చేసుకోవడానికి మనం ఒక తాటి మీదకి రావాలని చెప్పి నా జాతి
అనుభవంలోకి రావడం అనేది చాలా సంతోషం. మీరు ప్రత్యక్షంగా వివిధ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నారు. ఈ వేదిక మీద ఒక జేఏసీగా ఏర్పడాలంటేనే మీకు నచ్చిన, మీకు అభిమానం ఉన్న, మీరు నమ్ముకున్న వివిధ రాజకీయ పార్టీలో మీరు పనిచేస్తున్నారని అర్థం. అది కాంగ్రెస్లో కావచ్చు, బీఆర్ఎస్లో కావచ్చు, లేదా బీజేపీలో కావచ్చు, లేదా ఇంకొక పార్టీలో కావచ్చు. ఏదైనా ఒక పార్టీలో మీరు ఉండడం వల్లనే అందరూ ఏకం కావాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చే చేసి ఏర్పడాలి. మీకు ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలో మీకు సంబంధాలు ఉన్నా, మీకు ఆ రాజకీయ పార్టీలో సభ్యత్వాలు ఉన్నా, నాకు ఏ పార్టీతో ప్రత్యక్షంగా వర్గీకరణను మినహాయించి ప్రత్యక్ష సంబంధాలు నేను ఎవరితో పెట్టుకోను. వర్గీకరణకు సంబంధించిన విషయంలో నేను ఏ పార్టీలో చేరలేదు. మీకు ఎట్లయితే మీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయో, మీ స్థాయిలో ఆ పరిచయాలను ఆసనం చేసుకుని మీరు ఎదిగి ఒక స్థానికంగా ఏదైనా ప్రజాప్రతినిధులు ఎదిగారో అది మీ శక్తి. మీకు ఆ రాజకీయ పార్టీ ఇచ్చిన గుర్తింపు. ఈ 30 ఏళ్లలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో ఇప్పుడు మీరు ఏ పార్టీలు అయితే నమ్ముకున్నారనుకుంటారో ఆ పార్టీల ప్రధాన నాయకులతోనే నా సంబంధాలు ఉంది. మీరు ఏ పార్టీలు అయితే నమ్ముకున్నారో గతంలో, ఇప్పుడు ఏ పార్టీలు అయితే నమ్ముకుంటున్నారో ప్రస్తుతం, మీరు నమ్ముకున్న ఆ పార్టీల ప్రధాన నేతలతో నా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. నా వ్యక్తిగత సంబంధాలను ఎప్పుడు నా కోసం ఉపయోగించుకోలేదు, కానీ నా జాతి బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రం ఆలోచించాలి. మీ అన్నగా ఒక ప్రత్యక్షంగా ఒక 4 పార్టీల గురించి మాట్లాడుతున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలుపెట్టిన రోజుల్లో టీడీపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ముందుకు సాగుతున్న రోజుల్లో టీడీపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వర్గీకరణ విషయంలో పోరాటం చేసిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారిని నయానా భయానా ఒప్పించడానికి, లక్షల మందితో సభలు పెట్టినాం. ఆ సభలను రప్పించగలిగారు. ఇప్పుడు కాదు, ఇవాళ 2025లో ఉన్నాం కదా, ఇప్పుడు 2025లో ఉన్నాం కదా. లక్షల మందిని ఇప్పుడు కాదు, 29 ఏళ్ల క్రితమే హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేశాం. ఈ ఫోటో చూడండి. మొదలుపెట్టినప్పుడు 2 అనుకున్నాం. ఎంఆర్ఎస్ ముందుకు సాగుతున్న దశలో పోరాటాన్ని అంచడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అని. ఆ విధంగా 30 ఏళ్లలో ఎన్నో కుట్రలు, ఎన్నో నిర్బంధాలు, ఎన్నో సందర్భాలు ఎదురైనాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాం. దెబ్బలు తిన్నాం, అవమానపడ్డాం, ఆరోపణలు గురయ్యాం, ఆరోపణలు గురైనాం, జైలుకి వెళ్ళే సందర్భంలో జైలుకి వెళ్ళాం. ఈ ఉద్యమ ప్రయాణంలో కొంతమంది బిడ్డలు ప్రాణాలు కూడా కోల్పోయారు. వ్యక్తిగతంగా నాయకులకు వచ్చే అవకాశాలు నిరాకరించాలని, జాతిని యుద్ధంలో గెలిపించాలని, యుద్ధం ముందుకు సాగుతున్నప్పుడు నిర్బంధాలు, కుట్రలు జరుగుతాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఎంఆర్ఎస్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అనుకున్నాం. కాబట్టి ఈ ప్రస్థానం 30 ఏళ్ళుగా జరుగుతూ వచ్చేసింది. ఆనాటి నుండి ఈనాటికి చంద్రబాబు నాయుడు గారికి మనకు అంతో ఇంతో సత్సంబంధాలు ఉన్నాయి. నిన్న మీరు చూశారు, నిన్నగా మొన్న ఆంధ్రప్రదేశ్లో కమిషన్ నేను నివేదిక ఇచ్చాను. తెల్లారి ఒకరోజు, అదే రోజు తెల్లారి చంద్రబాబు నాయుడు గారు దళితులు ఒక మార్గపల్లెకి వెళ్ళి పిల్లలతో మాట్లాడుతూ మీరు బాగా చదువుకోండి, నేను త్వరలో వర్గీకరణ చేయబోతున్నాను అని చెప్పి ఆయన మాట్లాడిన విషయం సోషల్ మీడియాలో వచ్చింది. ఆ కమిషన్కి ఇచ్చిన తెల్లారే ఆయన మార్గపల్లెకి వెళ్ళిండు. మార్గపల్లెలో ఒక ఇంట్లోకి వెళ్ళిండు. ఒక అర్ధగంట సేపు ఆ ఇంట్లో కూర్చున్నాడు. మీరు బాగా చదువుకోండి, త్వరలో వర్గీకరణ చేయబోతున్నాను మాట్లాడాడు. అంటే ఆ స్థాయి నాయకులతో ఉన్న సంబంధాలు ఆసరా చేసుకుంటే వ్యక్తిగత ప్రయోజనాలు వస్తాయి. అది ముఖ్యం కాదు. మీ అన్నగా
ఇంకా చేతకాంతనంగా మనం మౌనంగా ఉంటే రాబోయే తరాలకు మనమే నష్టం తెచ్చుకోగలుగుతాం. ఆ పరిస్థితి మనం జీవించే కాలంలో రావద్దు. రాబోయే తరాలకు భవిష్యత్తు ఇవ్వాల్సిందే తప్ప ఆ రాబోయే తరాలకు మాత్రం మన వల్ల నష్టం జరగదలుచుకోండి. అందరం మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నా తమ్ముడు కాంగ్రెస్ ఉన్నారా, నా తమ్ముడు బీజేపీ ఉన్నారా, నా తమ్ముడు టీఆర్ఎస్ ఉన్నారా, టీడీపీ ఉన్నారా, ఏ పార్టీ ఉన్నా కాల్సరం. మీరు ఎక్కడున్నా జాతి బిడ్డలుగా ఇంటికి ఒక సంఖ్యని డబ్బేసుకోండి. హైదరాబాదే కాదు, ప్రపంచం మొత్తం మనం అందరం పోతైనా హైదరాబాదే కాదు, ఆకాశం మీద రిపేర్ కొట్టాలి. ఇప్పుడు నన్ను తీసుకొస్తున్నప్పుడు ఒక 2000 మంది కార్యకర్తలు ఉంటే డబ్బులు ఎన్ని ఉన్నాయి? ఓ 30-40 ఉన్నాయి, ఓ 50 ఉన్నాయి. అరే 50 డబ్బులకే బజార్లన్నీ దద్దరిల్లే కదా. అంటే గజ్వేల్ ఉండడం అందరూ తెచ్చిపోయింది కదా. 50 డబ్బులకే గజ్వేల్ దద్దరిల్లితే ఆ 50 పోయి 1,00,000 డబ్బులు హైదరాబాద్ లో మోత ఎక్కడుందో ఒకసారి ఆలోచించాలి. హైదరాబాద్ వాడ మొత్తం దద్దరిల్లాలి. మన డబ్బుల మొత్తం ప్రపంచానికి ఎన్నెలా చేయాలి. రాజధాని ఉంటే ఆకాశమే దద్దరిల్లినట్టుగా మనం డబ్బుల మొత్తం పోవాలి. మన ఆకాశ చాటుదాం. ఇప్పటివరకు ధర్నా చేసి మన ఆకాశ చాటాం, నిబంధనలు చేశాం, ముట్టడిలు చేశాం, తగలబడ్డాం. కొన్ని సందర్భాల్లో రాష్ట్రం తగలబడ్డది, మన బిడ్డ తగలబడ్డది. ఏం చేయాలని చేశాం. ఆయన బలమైన శక్తివంతులు మనకి ఎదురుగా వచ్చేశారు. అయినప్పటికీ సమాజ మద్దతు మనకేమీ కాదు. మాదిగల్లో చీపు నెత్తులు ఉంటే ఫిబ్రవరి 7వ తారీఖున మాత్రం వినాలని ఉంటారు. మాదిగల్లో చీపు నెత్తులు ఉంటే ఫిబ్రవరి 7వ తారీఖున మాత్రం వినాలని ఉంటారు. తమ్ముడు కాశీ చెప్పినట్టుగా అన్ని వర్గాల మద్దతు కూడా పెట్టడం జరుగుతున్నాయి. నిన్న మీరు చూశారు కదా. మన మాదిగ ఉద్యమానికి మద్దతుగా బీసీ మీద అందరూ తమాషా పెట్టారు. మాదిగ కళాకారులకు మద్దతుగా, రచయితల మద్దతుగా అన్ని వర్గాల కళాకారులు రోడ్డుకు వచ్చినాయి. ఇప్పుడు మేధావులందరూ కాశీ నాయకత్వంలో అందరినీ నిర్ణయం తీసుకెళ్తారేపోతున్నాం. అదే సమయంలో రేపు హైదరాబాద్ ఫిబ్రవరి 7వ తారీఖున జరుగుతున్నారు. ఆ ఫిబ్రవరి 7వ తారీఖులో లక్షలాది మాదిగ డబ్బులకు మోతకు మద్దతుగా సమాజమే మన కంటకి లాభానికి రాబోతున్నది. దయచేసి మీరు అవును, మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు ఉంటారు కదా. ఊర్లో 10 మంది 20 మంది అయితే సభలకో వాటికో కొడుతున్నారు కదా. మరి ఊర్లో ఉన్న ప్రతి ఇంటికాడ డబ్బు ఉన్నది అనుకో, 2 లక్షలు దొరుకుతుంది. మీరు డాక్టర్లా ఐఏఎస్ అధికారి ఎవరు? నిన్నటి వరకు పార్టీలో ఉండి నడిపింది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.